న్యాయం చేయాలనే ఆలోచనతోని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ తరపున అల్లు అర్జున్ గారి ఇంటి కార్యక్రమాన్ని ముట్టడి కార్యక్రమాన్ని తీసుకున్న సందర్భంగా ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. డిసెంబర్ 4న సంఘటన జరిగితే దాదాపు 26-27 వరకు ఇట్లా స్పందన లేదు. మేము పోరాటం చేసిన ఫలితంగానే 2 కోట్లు వచ్చినాయని ఒక అక్కుసతోని. ఎందుకంటే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఇట్లా ప్రయోజనం లేదు. ఉస్మానియా విద్యార్థులు పోరాటం చేసిండ్రు, నా ఇజ్జత్ తీసిండ్రు, దేశంలో నేను పేద స్టార్ ని అని గొప్ప విర్రవీగలి ఏదైతే గొప్పగా చెప్పుకున్న అల్లు అర్జున్ కి మంట మండినట్లున్నది. ఉస్మానియా విద్యార్థులు నా తలను దించిండ్రు, నేను ఇంతగానం గొప్పగా ఉన్న నా క్యారెక్టర్ ని దించేసిండ్రని ఒక అక్కుసతోని ఈ రోజు వాళ్ళ అభిమానుల పేరుతో ఏదైతే మీంగిట్లా చట్టం ప్రకారమే, ఎందుకంటే చట్టం ప్రకారమే మా ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నాకు బెయిల్ వచ్చినాయి. మేము బెయిల్ మీద బయటకు వచ్చినాం. నువ్వు గిట్లా మధ్యంతర బెయిల్ తోనే బయటకు వచ్చినావు. మేము చట్టపరకంగా మేము ఏం వ్యతిరేకంగా చేయలే. మీరు వ్యతిరేకంగా చేయనప్పుడు, మీరు అన్యాయం చేయనప్పుడు మీ అభిమానుల మరి గుండాల వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ అరే లంజా కొడుక నీవెట్లా తిడతావు మా యొక్క అల్లు అర్జున్ ని, నువ్వెక్కడున్నా నేను చంపేస్తాం, నీ అడ్రస్ చెప్పరా అని మాట్లాడుతున్నాం. అరే మేము భయపడడానికి మేమేం అల్లాటప్పగలం గానీ చట్టం ప్రకారం చట్టానికి ఈ వాస్తవాలు చెప్పాలనే ఆలోచనతో మీరు పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అల్లు అర్జున్ మేము కనీసం 15 మంది వస్తే నేను తట్టుకోలేకపోతున్నావు, జీర్ణించుకోలేకపోతున్నావు. ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి 8,000 మంది విద్యార్థులు, తెలంగాణలో ఉన్నటువంటి 30 లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి ముట్టడి చేస్తే ఎట్లుంటుంది పరిస్థితి? నువ్వు పెద్ద హీరో కాదు, నువ్వు జీరో అని ప్రపంచానికి తెలిసిపోయింది. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. కనీసం నీ అభిమానుల పేరుతో ఎవరితో బెదిరింపులు చేస్తున్నారో వాళ్ళని చట్ట ప్రకారంగా చర్యలు తీసుకునే విధంగా చట్టానికి అనుగుణంగా మేము పనిచేస్తాము. ఒక చదువుకున్న మేధావులుగా, పిహెచ్డి స్కాలర్ గా నీకు చదువు జ్ఞానం ఉంటే నీ పూరంబోగాలకు చెప్పు. లేని పక్షంలో నీవు ఈరోజు 1500 మంది అన్నావు కదా, ఎన్ని వేల మందితో ముట్టడి కార్యక్రమం చేసుకున్న బిడ్డ, ఇప్పటికైనా ఆలోచన చెయ్యి. నీలాంటి చిల్లర కొడుకులు ఎంత మంది తిట్టించినా మాకేం కాదు, మా ఇంటికి ఇట్లా ఏం కాదు. బట్ చట్టాన్ని గౌరవించాలి. చట్టం పరిధిలో అందరం సమానమే. నువ్వు పెద్ద హీరో ఉండొచ్చు, మేము సామాన్యులు ఉండొచ్చు, కానీ ఒక పేద బిడ్డకు న్యాయం విషయంలో మేము ఖచ్చితంగా న్యాయం చేసినామని ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా మేము తట్టుకుంటాం, నిలబడతాం. కానీ చట్టం ముందల మీ యొక్క దురాఘాతాలు, మీ యొక్క వాస్తవాలు, మీ నిజ స్వరూపం బయట పెట్టాల ఆలోచనతోనే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇప్పటికైనా జ్ఞానోదయం తెచ్చుకొని తగ్గించుకో, నీ యొక్క ఎక్స్ట్రాలు తగ్గించుకో, ఒక మనిషిగా జీవించు.